హలో అండి. ఐఎమ్ రజనీకాంత్ కోక. ఈరోజు కిరణ్ కుమార్ గారు టైమ్ మేనేజ్మెంట్ గురించి ఒక సెషన్ ఇచ్చారు. సెషన్ బ్యూటిఫుల్‌గా ఉందండి. చాలా బాగుంది. అసలు టైమ్ మేనేజ్మెంట్ మనం టైంని ఎలా మేనేజ్ చేయాలి? ఎక్కడ టైంని ఎలా యూజ్ చేసుకోవాలి? సో, అంటే డైలీ యాక్టివిటీస్‌లో టైంని ఎలా మనం యూజ్ చేసుకోవాలనేది క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేశారు. అసలు ఈ టైమ్ మేనేజ్మెంట్ వల్ల మనకొచ్చే బెనిఫిట్స్ ఏంటి అనేది కూడా క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేశారు. అంటే మనకి స్ట్రెస్ అనేది తక్కువ ఉంటుంది దీనివల్ల. తర్వాత ఎక్కువ వర్క్ చేయగలము. రీవర్క్ అనేది తక్కువ ఉంటుంది. తర్వాత ఫ్రీ టైమ్ అనేది ఎక్కువ ఉంటుంది. తర్వాత మనకి టైం అనేది మనకి వేస్ట్ కాకుండా ఉంటుంది అని. తర్వాత టైం మేనేజ్మెంట్ దేనివల్ల మనకి టైం వేస్ట్ అవుతుంది అనేది కూడా చెప్పారు. అంటే మనకు ఆబ్జెక్టివ్స్ క్లియర్‌గా లేకపోవడం వల్ల గానీ, తర్వాత మనం ఏమైనా సరిగ్గా ఆర్గనైజ్ చేయలేకపోవడం వల్ల గానీ, తర్వాత మన ఇనెబిలిటీస్ వల్ల గానీ, తర్వాత టూ మెనీ థింగ్స్ మనం ఒకేసారి చేయడం వల్ల గానీ, ఇలాగా టైం అనేది చాలా చోట్ల వేస్ట్ అవుతుందని చెప్పారు. తర్వాత మనకి ప్రతి చోట అంటే మనం ఎలా చేస్తే బావుంటుంది, ఎలా చేస్తే మనకు వేస్ట్ అవుతుందని మనం కూడా అనలైజ్ చేసుకుంటూ ఉండాలి. మనం 80-20 కాన్సెప్ట్ ఒకటి చెప్పారు. అంటే 80% ఆఫ్ ద వర్క్ కంప్లీటెడ్ బై ద 20% ఆఫ్ ద పీపుల్. అలాగే 80% ఆఫ్ ద బిజినెస్ రన్ బై 20% ఆఫ్ ద పీపుల్. అంటే ఏంటంటే మిగిలిన వాళ్ళు వర్క్ చేసినా చేయకపోయినా 20% పీపుల్ వల్ల మనకి మోర్ రిజల్ట్ వస్తుంది అని ఈ కాన్సెప్ట్ చెప్పారు. సో, అది బ్యూటిఫుల్‌గా ఉందండి. చాలా బాగుంది. తర్వాత ఆహ్, స్టెఫెన్ కోవే థియరీ కూడా చెప్పారు. అంటే ఆహ్, దీని బాక్స్ ఉంటుంది. ఇంపార్టెంట్ ఏంటి? అర్జెంట్ ఏంటి? నాట్ ఇంపార్టెంటు ఆహ్, సో, నాట్ అర్జెంట్. ఇది ఒక ఒక స్టీవెన్ కోవేది ఒక థీరమ్ ఉంది. ఇది కూడా బాగా బ్యూటిఫుల్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేశారు. యాక్చువల్లీ ఈ థీరమ్ వల్ల ఏంటంటే, మనం ఎక్కడ ల్యాక్ అవుతున్నాము, ఎక్కడ మనం ఎలా ఇంప్రూవ్ చేసుకోవచ్చు, ఏది చేస్తే ఏది మనకు బెనిఫిట్ ఉంది, ఏది చేస్తే మనం ఎక్కడ టైం లాస్ అవుతాము, ఇవన్నీ ఆ థియరీలో క్లియర్‌గా ఉంటుంది. సో, ఇది నాకు ఎంబీఏలో వచ్చింది గనుక దీని గురించి నాకు ఐడియా ఉంది. సో, రియల్లీ ఇట్స్ బ్యూటిఫుల్ సెషన్ అండి. ఇట్స్ ఎ వెరీ గుడ్ సెషన్. థాంక్ యూ కిరణ్ కుమార్ గారు. థాంక్ యూ వెరీ మచ్ ఫర్ దిస్ సెషన్. Thank you, directors and mentors for this wonderful session. And no, thank you, Impact. Jai Hind, Jai Bharat, Vande Mataram. A wonderful evening to all Impact family members. I am BS Ramesh Kant, 155 batch, Legend Group. My mentor is Vishwasri ma'am. Session feedback, importance of time management. Session given by K. Kiran Kumar sir. Really it's a amazing session. ఎందుకంటే ప్రతి ఒక్కరి జీవితంలో ఈ 24 అవర్స్ని ఏ విధంగా యూజ్ చేసుకుంటున్నారు, మన యొక్క టైం ఇంపార్టెన్స్ అనేది ఎవరికి మనం ఏ విధంగా కేటాయిస్తున్నాము అనే విషయాల గురించి సార్ చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ఈ సెషన్ నుంచి నేను నేర్చుకున్నటువంటి విషయాలు, ఫస్ట్ టైం అనేది మన యొక్క టైం ఇంపార్టెన్స్ను మనం తెలుసుకోవాలి. ఎవరికి ఏ టైం ఎప్పుడు కేటాయించాలి, అదేవిధంగా ఏ టైంని మనము ఏ విధంగా డివైడ్ చేసి మనము ఏ విధంగా యూజ్ చేసుకోవాలో సార్ చెప్పడం జరిగింది. సో టైం కనుక మనము కరెక్ట్ యూజ్ చేసుకుంటే సక్సెస్ రేట్ అనేది చాలా బాగుంటుందని సార్ చెప్పడం జరిగింది. మరి టైం మేనేజ్మెంట్ను మనం కరెక్ట్గా యూజ్ చేసుకుంటే వాటి వల్ల కలిగేటువంటి బెనిఫిట్స్, ఇన్ టైంలో వర్క్ అయిపోతుంది, టెన్షన్గా ఉండదు. అదేవిధంగా మనకు ఆఫీస్లో కానీ, అదేవిధంగా ఫ్యామిలీలో కానీ, పర్సనల్ జీవితంలో కానీ టైం అనేది మనము డివైడ్ చేసుకొని దాన్ని యూజ్ చేసుకోవాలని సార్ చెప్పడం జరిగింది. మరి టైం మేనేజ్మెంట్ కరెక్ట్గా లేకపోతే దానివల్ల వచ్చేటువంటి ప్రాబ్లమ్స్, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ స్ట్రెస్ వస్తుంది. అదేవిధంగా వర్క్ అనేది ఇన్కంప్లీట్గా ఉంటుంది. అదేవిధంగా లో కాన్ఫిడెన్స్ ఉంటుంది. అదేవిధంగా చాలా అన్ని రకాల ప్రాబ్లమ్స్ అనేటివి క్రియేట్ అవుతుందని సార్ చెప్పడం జరిగింది. అదేవిధంగా 80-20 ఫార్ములా గురించి కూడా సార్ చెప్పడం జరిగింది. సో 80-20 ఫార్ములా ఏంటంటే 20% మనము దాని మీద ఫోకస్ పెడితే సక్సెస్ రేట్ అనేది చాలా బాగుంటుందని సార్ చెప్పడం జరిగింది. అదేవిధంగా స్టీఫెన్ కన్వే టైం మేనేజ్మెంట్ మ్యాట్రిక్స్ అంటే ఇందులో 4 కేటగిరీస్ ఉంటాయి. సో ఒకటి ఇంపార్టెన్స్, రెండోది అన్ఇంపార్టెన్స్, అదేవిధంగా అర్జెంట్ అండ్ నాట్ అర్జెంట్. సో ఇందులో మనము దేనికి ఎక్కువ టైం కేటాయించాలి, దేన్ని ఎప్పుడు మనము అర్జెంటుగా తీసుకోవాలి,
ఏది నాన్ ఇంపార్టెంట్, అదేవిధంగా ఏది ఇంపార్టెంట్ అనే విషయాన్ని మనము గమనించాలని సార్ చెప్పడం జరిగింది. సో ప్రతి ఒక్కరి జీవితంలో పేదవాడికైనా ధనవంతునికైనా ఈ 24 అవర్స్ని ఎవరు ఏ విధంగా యూజ్ చేసుకుంటే వాళ్ళ సక్సెస్ రేట్ అనేది చాలా బాగుంటుందని సార్ చెప్పడం జరిగింది. సో థ్యాంక్ యూ సో మచ్ సార్. జై హింద్, జై భారత్, వందే మాతరం. Happy evening to all of you. I am G. Sumitra from 155 batch Legends Group. My mentor name is Vishwasri ma'am. Now I would like to share my feedback on today's session. Importance of time management by K. Kiran Kumar sir. ప్రతి ఒక్కరికి ఈ టాపిక్ అనేది చాలా అవసరం. ఎందుకు అనంటే మనము ఎవరమైనా కావచ్చు, మన టైంని మనం ఏ విధంగా మేనేజ్ చేసుకుంటున్నాం అనే విషయాల్ని ఈరోజు సెషన్లో సార్ చాలా బాగా చెప్పారు. ఫస్ట్ మన గురించి మనం తెలుసుకుంటే మనం టైంని ఏ విధంగా మేనేజ్ చేసుకోవాలో మనకు తెలుస్తుంది అనే విషయాన్ని సార్ చెప్పారు. టైంని మనం కరెక్ట్గా వాడుకుంటే అది రిజల్ట్స్ని కూడా అదే విధంగా చూపిస్తుంది. టైం కూడా మనకి మంచి రిజల్ట్ని ఇస్తుంది అని సార్ చెప్పారు. అంతేకాకుండా అసలు టైం మేనేజ్మెంట్ ఏ విధంగా చేసుకోవాలి, ఎలా చేసుకుంటే బాగుంటుంది అనే విషయాన్ని ఒక్కొక్కటి చాలా బాగా చెప్పారు. అండ్ టైం మేనేజ్మెంట్ వల్ల బెనిఫిట్స్ ఏంటి, మనం ఇన్ టైంలో వర్క్ చేసుకున్నట్లయితే మనకి స్ట్రెస్ అనేది లేకుండా ఉంటుంది అండ్ ఫ్రీ టైం అనేది దొరుకుతుంది, మనకి వర్క్ ఫ్రీ అవుతుంది. ఇలా చాలా లాభాలు ఉంటాయి. మనకి ఏ టెన్షన్ ఉండదు, టెన్షన్ ఫ్రీ అవుతాము. ఇలా డిఫరెంట్ చాలా యూజెస్ ఉన్నాయి. అదేవిధంగా అదే మనం టైం మేనేజ్మెంట్ కరెక్ట్ చేసుకోలేకపోతే ఉండే ఇబ్బందులు ఏంటి, అబ్స్టకల్స్ ఏంటి అనే విషయాన్ని కూడా సార్ చెప్పారు. ఇక్కడ వచ్చేసి మనకి అనవసరమైన టెన్షన్ ఉంటుంది, స్ట్రెస్కి లోన్ అవుతాం, హెల్త్ పాడవుతుంది, ప్రోక్రాస్టినేషన్ అనేది పెరుగుతుంది. ఇలా చాలా దీనివల్ల మనకి లాభాలు ఎన్ని ఉన్నాయో నష్టాలు అంటే సరిగ్గా పాటించకపోతే దానివల్ల కలిగే ఇబ్బందులు దానికి డబుల్ ఉన్నాయి. సో ఇది చెప్తూ మళ్ళీ సార్ ఏం చెప్పారనంటే 80/20 ఫార్ములా గురించి, ప్రిన్సిపల్ గురించి చెప్పారు. ఇక్కడ 80/20 ఏంటంటే ఇప్పుడు మనకి ఉన్న గోల్స్ అన్నిటిని, మన వర్క్స్ అన్నిటిని మనము 80 అన్నీ రాసేసుకొని అందులో నుండి మెయిన్ 20%ని మనం తీసుకొని దాన్ని మనం చేయాలి. దాని మీద మనం ఫోకస్ పెట్టి దాన్ని ఫస్ట్ కంప్లీట్ చేయాలి, అలా చూసుకోవాలి అని సార్ చెప్పారు. అండ్ 20/80 ఫార్ములా కూడా చెప్పారు. 80 స్టూడెంట్స్, అందులో 20 మాత్రమే కరెక్ట్గా ఫోకస్ చేస్తారు, ఈ విషయాన్ని కూడా చెప్పారు. అంతేకాకుండా మనకి ఇంకా టైం మేనేజ్మెంట్ని ఏ విధంగా, దాని ఇంపార్టెన్స్ ఏంటి అనే విషయాన్ని చెప్పారు. ఇక్కడ వచ్చేసి ఇంపార్టెంట్, నాట్ ఇంపార్టెంట్ అండ్ అర్జెంట్, నాట్ అర్జెంట్. ఇంపార్టెంట్ వర్క్లో అర్జెంట్ వర్క్స్ ఉంటాయి, నాట్ అర్జెంట్ కూడా ఉంటాయి. అన్ఇంపార్టెంట్లో కూడా సేమ్ అలానే అర్జెంట్ ఉంటుంది, నాట్ అర్జెంట్ ఉంటుంది. ఇక్కడ మనము యాక్షన్ ప్లాన్ అనేది చేసుకొని దాని ప్రకారం మనం చెప్పాలి అనే చూసుకోవాలి. అలా చేసుకున్నప్పుడు మనం టైంని కరెక్ట్ మేనేజ్ చేస్తేనే మనము సక్సెస్ అవ్వడానికి ఎక్కువ రేటు ఉంటుంది అనే విషయాన్ని సార్ చెప్పారు. చాలా ఎక్సలెంట్గా చెప్పారు. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ ఫర్ యువర్ వండర్ఫుల్ సెషన్. హాయ్, హ్యాపీ ఈవినింగ్ టు ఆల్. నేను ఆదరాస్పల్లి శశిధర్ ఫ్రమ్ విక్టరీ టీమ్. మా మెంటర్స్ హైమావతి మేడం, వెంకటేష్ ప్రసాద్ సార్, లక్ష్మి మేడం. ఈరోజు సాయంత్రం క్లాస్లో శ్రీ కిరణ్ కుమార్ గారు ఇంపార్టెన్స్ ఆఫ్ టైం మేనేజ్మెంట్ అనే క్లాసును చక్కగా పలు ఉదాహరణలతో వివరించడం జరిగింది. మరి టైంను సద్వినియోగం చేసుకునే ప్రక్రియ మీ చేతుల్లోనే ఉంది. ఒక్కరోజు ఒక నిమిషం వేస్ట్ చేసినా మళ్ళీ వెనక్కి రాదు. మరి సార్ చెప్పినటువంటి దానిలో చాలా విషయాలు చెప్పుకుంటూ వెళ్ళడం జరిగింది. విద్యార్థులు చదువుకునేటప్పుడు బాగా చదువుకోవాలి, ఆరోగ్యంగా ఉన్నప్పుడు సంపాదించాలి. అంటే ఏ టైంలో చేయాల్సిన పని ఆ టైంలో చేయాలి. ఇదే టైం మేనేజ్మెంట్. మళ్ళీ ఇంపార్టెంట్ వరకు, అర్జెంట్ వరకు మనం దీనికి టైం కేటాయించాలనే విషయాన్ని కూడా స్పష్టంగా తెలియజేయడం జరిగింది. అదేవిధంగా 20%, 80% ఫార్ములా. దేంట్లోనైనా ఒక క్రికెట్లో పవర్ ప్లే దాన్ని ఉదాహరించుకుంటూ సార్ వివరించడం జరిగింది. టైం గురించి 20% సమయాన్ని కరెక్ట్గా సద్వినియోగం చేసుకుంటే మిగతా 80% మనం సాధించవచ్చు. అంటే 20% టైమే కాకుండా
20% మనకు పనులు ఇంపార్టెంట్ ఉంటాయి. ఆ 20% మీద మనం లక్ష్యం పెట్టుకోవచ్చు. ఏదైతే ఎగ్జామ్లలో 20% క్వశ్చన్లు ఇంపార్టెంట్ ఉంటాయో అదే విధంగా ఉంటుంది. అది మన లైఫ్ కూడా అప్లికేబుల్ అవుతుందని చక్కగా సార్ వివరించడం జరిగింది. మరి సార్ ఒక కథ ద్వారా కూడా ఈ సెషన్ను ముగించారు. టైం మేనేజ్మెంట్ గురించి చక్కగా చెప్పినటువంటి కిరణ్ కుమార్ సార్కు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ ఇంపాక్ట్.